అడవి అంటే అర్థం కాని చిక్కుముడి. స్వేచ్ఛ, అక్కడ నివసించే ఆదివాసీలకు ప్రకృతి ప్రసాదించిన ఒక వరం. ఋతువులు మారినా, ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా గుట్టు చప్పుడు కాకుండా కలిసికట్టుగా జీవిస్తూ ఉంటారు అక్కడి మనుషులు. అడవి ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారు ఇక్కడి వారందరూ కూడా. తమకు హాని చేసే వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వదలరు. తమకు సహాయం చేసిన వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతారు ఇక్కడి మనుషులు. తమకు అండగా నిలబడి పోరాటం చేసి అసువులు బాసిన వాళ్లను దేవుళ్ళు, దేవతలను చేసి పూజించడం ఇక్కడి ఆనవాయితీ. ఈ సమ్మక్క సారలమ్మలు ఎవరు అని చరిత్రలోకి వెళితే వాళ్ళు మనలాగే మనుషులే. 1000 సంవత్సరాల క్రితం మేడారం ప్రాంతాన్ని మేడరాజులు పరిపాలించేవారు. వీళ్ళు కాకతీయులకు సామంతులుగా ఉండేవారు. మేడరాజ్యానికి సామంతరాజు పడిగిద్దరాజు. ఈయన భార్య సమ్మక్క. వీరికి 3 సంతానం: సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. సారలమ్మ భర్త గోవిందరాజు. మేడరాజ్యంలో ఒకానొక సమయంలో 4 ఏళ్ల పాటు తీవ్ర కరువు కాటకాలు రావడంతో ప్రజలు పన్నులు కట్టలేక సామంతరాజులు అయిన ఆ కాకతీయులకు కప్పం చెల్లించలేదనే కోపంతో మేడరాజ్యంపై యుద్ధానికి దిగుతాడు ఆ ప్రతాపరుద్రుడు. మేడరాజులైన పడిగిద్దరాజు, నాగులమ్మ, జంపన్న, సారలమ్మ, గోవిందరాజులు కాకతీయులపై విరోచిత పోరాటం చేసి వీర మరణాన్ని పొందుతారు. కాకతీయ సైన్యం చేతిలో చనిపోవడం ఇష్టం లేక ఆ జంపన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటి నుంచి ఆ వాగు జంపన్న వాగు అయ్యింది. తన కుటుంబ సభ్యులందరూ చనిపోయారన్న వార్త తెలుసుకున్న సమ్మక్క ఆదిపరాశక్తి అవతారం ఎత్తి యుద్ధరంగంలోకి దిగి కాకతీయ సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొంది. ఓటమి తప్పదని తెలుసుకున్న కాకతీయ సైన్యం ఆమెను వెన్నుపోటు పొడిచింది. అది గ్రహించిన సమ్మక్క యుద్ధం నుంచి వైదొలిగి మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలుకల గుట్ట వైపుకు వెళ్ళి అదృశ్యమైంది. అక్కడి నెమలినార చెట్టు కింద సమ్మక్క కుంకుమ భరిణి మాత్రం దొరికిందంట. ఆ సమ్మక్క గుర్తుగా తెచ్చి ఆ భరిణెకు పూజలు చేయడం ఆదివాసీల ఆనవాయితీ అయ్యింది. ఇది చరిత్ర. ప్రజల కోసం బతకాలి, చావాలి అన్న సంకల్పంతో ఆ సమ్మక్క సారలమ్మలు కుటుంబం వీరమరణం పొందారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతూ ఉంటుంది. ఈ జాతర ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం 4 రోజులను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను, తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజులను, కొత్తగూడ మండలం పూసుగుండి నుంచి పడిగిద్దెరాజులు మేళ తాళాలతో, ఛత్తీస్గఢ్ గుత్తికోయలు ప్రత్యేక అలంకారాలతో నాట్యాలు చేస్తూ ఆహ్వానం పలికే ఆ దృశ్యాలన్నీ కూడా కన్నుల పండుగగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆదివాసీలు తన్మయత్వంతో సిగాలు ఊగుతూ మేడారం వరకు ఊరేగింపుగా వచ్చి ఆ గద్దెల మీద ప్రతిష్ఠిస్తారు. రెండవ రోజు సమ్మక్కను చిలుకల గుట్ట నుంచి తీసుకువచ్చి మేడారం గద్దెపై ప్రతిష్ఠిస్తారు. 3వ రోజు భక్తులు ఆ దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. జంపన్న వాగులో భక్తులు స్నానాలు చేసి తలనీలాలు సమర్పించడం, ఎదురుకోళ్ళు, దేవతల మొక్కులు చెల్లించడం, లక్ష్మీదేవర, శివసత్తుల పూనకాలు, వడిబియ్యం సమర్పణ, బంగారంగా పిలిచే బెల్లంతో తులాభారం, మండెమెలిగే ఉత్సవం, కోయదురల భవిష్యవాణి, మహిళల వేషధారణలో ఉండే పురుషుల ఆట పాట లాంటి ఆ దృశ్యాలన్నీ కూడా జాతరను కోలాహలంగా చేస్తాయి. ఈ జాతరలో, ఆ పూజల్లో ఎక్కడ కూడా వేదమంత్రాలు వినపడవు. ఆ వేదమంత్రాలు లేకుండానే విగ్రహారాధన చేయకుండా, ఏ మత ఆచారాలు పాటించకుండా కేవలం కోయ పూజారులు ఆ కోయ గిరిజన పద్ధతిలో ఈ జాతర జరుగుతుంది. 4వ రోజు దేవతలు వనప్రవేశం చేస్తారు. జాతర జరిగే ఈ 4 రోజుల్లోనే తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 2 కోట్ల మంది భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. తెలంగాణ ప్రభుత్వం
సమ్మక్క సారలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా కూడా ప్రకటించింది. ఇక్కడి ప్రజల కోసం కాకతీయ రాజులను ధిక్కరించి వారితో పోరాటం చేసి వీరమరణం పొందిన సమ్మక్క సారలమ్మలకు ఆదివాసీలు తమ గుండెల్లో గుడి కట్టారు. జాతరలో జరిగే ఒక్కొక్క క్రతువు ఆ మూలాల్లోకి వెళ్ళి మనము గమనించినట్టయితే ఆ సమ్మక్క సారలమ్మలు ఇద్దరు కూడా శక్తి స్వరూపిణులే. మనందరిపై కూడా ఆ సమ్మక్క సారలమ్మల మెండైన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.